దేవుని యొక్క వాక్యంలో క్రమశిక్షణ గురించి 2 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ 1 కొరింథీ 14:40 వాక్యం దాని మీద చెప్తున్నాను. మర్యాద, క్రమము అనే 2 పదాలు వాడాడు ఆ వాక్యంలో. 40లో సమస్తమును మర్యాదగా జరగనియాలి, క్రమంగా జరగాలి అని చెప్పాడు. అదేంటి? ఆరాధనా క్రమాల గురించే చెప్పబడింది. దేవుని స్తోత్రాలు. దాని కంటిన్యూషన్ వచనాల్లో కొన్ని విషయాలు చెప్పండి. ఈ యొక్క అక్రమము చేయవారికి నాశనము తప్పదు, అక్రమము చేయవారికి నాశనము తప్పదు అని వాక్యం బోధిస్తుంది. కీర్తన 11లో 5వ వాక్యం ఏమన్నాడు? కీర్తన 11:5 వచనంలో యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడు? నువ్వు నీతిగా ఉన్నావనుకో నీకు పరిశోధన జరుగుతుంది. పరిశోధన అంటే పాపంలో పడేయటం కాదు, టెస్ట్ అంటారు. పిల్లలకి స్కూళ్ళల్లో ఎగ్జామ్ పెట్టినట్టుగా, ఎగ్జామ్లో పాస్ అయితే వాళ్ళని ఫార్వర్డ్ చేసినట్టుగా ఉంటుంది. దేవుని యొక్క పరీక్షల్లో ప్రతి విశ్వాసి పరిశోధించబడాలి. యెహోవా నీతిమంతుడినే పరిశోధిస్తాడు, పాపాత్ముడిని పాపాత్ముడేమో పాపం చేస్తూనే ఉంటాడు. వాడు ఒకవేళ నీతిమంతుడైతే అతనికి పరిశోధనలు జరుగుతాయి. యోబుకు పరీక్ష, యోసేపుకు పరీక్ష ఒక స్త్రీ విషయంలో. దేవుని స్తోత్రం. యోబుకు పరీక్ష, పిల్లలందరూ చనిపోయారు, ఆస్తులు పోయినాయి, అన్నీ పోయినా కూడా దేవుని యందు విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు. యోసేపుకు పరీక్ష, ఆయన నీతిమంతుడు కనుక పరీక్ష వచ్చింది, స్త్రీ శోధించింది, పడిపోలేదు. అయితే ఒకటండి, టెస్ట్ అనేది ప్రతి నీతిమంతుడికి జరుగుద్ది. నువ్వు నీతిగా బ్రతికితే నీకు పరిశోధన జరుగుద్ది. పరిశోధన వేరు, శోధన వేరు. యోసేపుకి శోధన వచ్చిందా, పరిశోధన వచ్చిందంటే? శోధన అంటే పాపంలో పడివేసేది. శోధనకు లొంగాడు అనుకో పాపంలో పడిపోతాడు. పరిశోధన వచ్చిందనుకో పరీక్షించుట అంటారు. పరిశోధన అంటే పరీక్ష చేయుట. నీతిమంతుడికి పరీక్ష కలుగుతుంది. మీరు ఒకవేళ నీతిగా జీవించగలిగితే మీకు పరీక్షలు వస్తాయి, వాటిలో నెగ్గాలి. దేవునికి స్తోత్రాలు. అవి దేవుని వల్ల కలుగుతాయి అని ఇక్కడ రాయబడింది, పరీక్షలు. అయితే దానియేలు గ్రంథం 12:10 వాక్యం, గ్రంథం 12:10 వాక్యంలో ఏమంటాడంటే, అనేకులు తమను పరిశుద్ధపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అవుతారు. దుష్టులైతే దుష్టులు దుష్టకార్యాలు చేస్తారని రాయబడింది. దుష్టులు దుష్టకార్యాలు చేయుదురు, ఏ దుష్టుడును ఈ వాక్యంలో ఉన్న విషయాలను గ్రహించాడు. దుష్టులు గ్రహించలేరు, కానీ బుద్ధిమంతులు ఈ సంగతులు గ్రహిస్తారు. వాక్యంలో ఉన్న విషయాలని బుద్ధి కలిగిన వారు గ్రహిస్తారు. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలని బుద్ధి కలిగిన వారు గ్రహిస్తారు. దుష్టులైన వారికి అవి అర్థం కావు, పాపులైన వారికి అర్థం కావు, అవినీతి మంతులకి అర్థం కావు. నీతిగా బ్రతకగలిగితే వీటిని తెలుసుకోగలుగుతారు. ఇంకొకటి, పాపం చేయవారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మన యెషయా గ్రంథంలో 32వ అధ్యాయంలో 6-7 వచనాలు. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడింది కదా. మూడులు మూఢవాక్కులు పలుకుతారు, భక్తిహీనముగా నడుచుకుంటారు, యెహోవాను గూర్చి కాని మాటలాడుతారు. యెహోవాను గురించి కాని మాటలాడుతూ అని రాసిందా? ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొందరు యెహోవాను గురించి దుర్భాషలు ఆడుతున్నారు. గ్రహించండి, కాని మాటలు అవి అవసరం లేదు, వాళ్ళు మాట్లాడే అవసరం లేదు. వాళ్ళ నోర్లు మూయింపబడే రోజులు దగ్గర పడుతున్నాయి. నోర్లు మూసుకుంటారు వాళ్ళకి రానున్న రోజుల్లో. అయితే ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొనుసు
దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుసు హృదయపూర్వకముగా పాపము చేయుదురు అని రాసి ఉంది. 7వ వాక్యం కూడా మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఇదండి, డాంబికులు యెహోవా సన్నిధి నిలవలేరు. డాంబికులు ఉంటారా? కొందరు డాంబికులు ఉంటారు. డాంబికులు యెహోవా సన్నిధి నిలవలేరు. డంబంగా బ్రతకాలనుకున్నవారు, పాస్టర్ మీద పెత్తనాలు చేయగలనుకున్నవారు దేవుడి సన్నిధిలో బతకలేరు. డంబం. అయ్యగారు మీ వాక్యం డంబంగా ఉండాలంటారు. నాకు వదిలేయా ఆ పేరు. గాంభీర్యంగా గొంతు ఎత్తి చెబితే అది బాగుంటుందంట కొందరు అన్నారు. ఈ విశ్వాసుల్లో కొందరు సేవకులు అలా చెప్తుంటారు, గాంభీర్యంగా. నువ్వు గాంభీర్యంగా చెప్పినా, సన్నగా చెప్పినా, మీడియంగా చెప్పినా అదే వాక్యం. కానీ అర్థవంతంగా వాక్యం బోధిస్తే అది ప్రజల్లో పనిచేస్తుంది. అర్థం ఉండాలి. ఒక మాట చెప్తే దానికి సరైన మీనింగ్ రావాలి. డాంబికులు యెహోవా సన్నిధిన ఢూమ్ అనేవాళ్ళు యెహోవా సన్నిధిని పనిచేయరు. కనుక అది తెలుసుకోనండి. డంబము పనికి రాదు, అది గర్వానికి హేతు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. మీకు వచనాలు చూపిస్తున్న వివరించట్లేదు. కారణం ఏంటంటే 10 నిమిషాల టైం కనుక ముగించాలని చూస్తున్నాను. ఈ దెబ్బల చేత గ్రహించండి, ఈ వచనాన్ని శ్రద్ధ గ్రహించండి. దెబ్బల చేత సావగా చచ్చిపోతారు అన్నట్టు. దెబ్బలు వస్తున్నాయి, 3 దెబ్బలు వస్తున్నాయి, 3 శ్రమలు వస్తున్నాయి. ఆ 3 రకాల శ్రమల చేత సావగా మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారము, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు పొందలేదు. అది మారు మనసుకు సూచన. ఏది? మనొక ఆయన సేవకుడు దగ్గర ఉన్నాడు. నేనేమంటున్నానంటే ఆయనతో, ఇదిగో బ్రదరు, దేవుణ్ణి చేశారు, దేవుణ్ణి మోసపోయి నీళ్ళు వేస్తున్నారు. వీళ్ళు చేయటం ఏంటి, మోసపోవటం ఏంటి? దేవుణ్ణి మోసపోవటం ఏంటి? వీళ్ళు చేయటం ఏంటి, దేవుణ్ణి వీళ్ళు చేయటం ఏంటి? దేవుడు నిత్యము ఉన్నవాడు కదా. ఆయన నరుల చేత చేయబడేవాడు కాదు, పూజింపబడేవాడే కానీ, గౌరవింపబడేవాడు కానీ, చేతి హస్తకృతములు కాదు. నేను నా చిన్న వయసులో బడిలో చదువుకుంటున్నప్పుడు ఈ వినాయక విగ్రహాలు ఉంటాయి. ఆ రోజులు ఇట్లా ఫ్యాక్టరీలు లేవు, వాళ్ళు చేస్తారు చూడు, ఊరి చివర టెంట్ కింద, అలా లేవు. బంకమన్ను తెచ్చి విగ్రహాలు చేసేవాడిని, అక్కోళ్ళకి ఇచ్చేవాడిని, మీరు పూజ చేసుకోండి అని. నేను చేయటమే వాళ్ళ దేవుడిని. తర్వాత నేను కూడా చేసి 3 రోజులు మురగపెట్టి తీసుకుపోయి ఏట్లో పెట్టేసేవాడిని. అది నాకు ఓపెన్ అయిన జ్ఞానం. ఈ మైండ్ వికసించటం వలన, జ్ఞానం ఓపెన్ అవటం వల్ల ఈ గ్రంథంలో ఉన్నది సత్యమని నమ్మటం జరిగింది. దేవుడిని మనం చెయ్యం. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఆయన నిత్యము ఉన్నవాడు, ఆత్మరూపము. ఆయనే మనుషులను చేసాడు. ఇక్కడ బొమ్మ ఆడుతుంది, ఆ పిల్ల బొమ్మ ఇక్కడ ఆడుతుంటే ఆ బొమ్మ వైపు చూస్తుంది. ఇది ఎంతకాలం ఆడుతుంది బొమ్మ అంటే, ఆ గుండె కనుక లబడబని కొట్టుకున్న రోజులు ఆడుతుంది ఆ బొమ్మ. తైతిక్క అనుకుంటా. ఈ పిల్లలండి, ఆ పిల్లలు చూసినప్పుడు ఈ పిల్లని ఇక్కడ ఆడుతుంది కదా, ఆ డ్రమ్ము దగ్గర ఆ డమ్ము కొడుతుంటే ఈ పిల్ల కూడా దాని మీద వేస్తుంది చెయ్యి, అలా ఆడుతుంది. ఆ పిల్లలు చూసినప్పుడు నాకే అనిపించింది, ఇది తోలు బొమ్మలు ఆటరా అనుకున్నాం. ఏది? దేవుడు బొమ్మలు చేసాడు, భూమి మీద ఊపిరి పోసాడు. అది ఎప్పుడు పోద్దో తెలియదు. ఆ బొమ్మ భూమిలోకి ఎప్పుడు పోద్దో, దేవుని దగ్గరికి ఆత్మ ఎప్పుడు పోద్దో తెలియదు. ఇది ఓపెన్ అవ్వాల్సిన జ్ఞానం మనకి. ప్రైజ్ ది లార్డ్. దీన్ని వివరిస్తే టైం ఓవర్ అవుతుంది. 22వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. వచనాలు చదువుకోవటమే, తర్వాత 2-3 వచనాలు ఉన్నాయి, అయిపోయింది అనుకోండి టైం.
ఈ యొక్క ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, పరిశుద్ధుడిగా ఉండనేమో. అన్యాయం చేస్తారు కొందరు, అన్యాయం చేసేవాళ్ళు. అన్యాయమే చేయనండి, వాళ్ళు బలవంతం చేయకండి. ఎందుకంటే చేసుకో బాబు, నీ అన్యాయం ఏందో, నీ మోసం ఏందో నువ్వు చేసుకో, అనుభవిస్తావని వదిలిపెట్టేయటమే. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనిము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనివ్వండి అట్లా. ఎందుకంటే వాళ్ళు బలవంతం చేసినా వాళ్ళు మానరవి. వాళ్ళంతటా వాళ్ళు మారుమనసు పొంది ముందుకు వస్తేనే తప్ప వాళ్ళు మారరు. అయితే పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము అంటున్నాడు. అన్యాయస్తుడు అంటే అక్రమం చేసేవాడు అని అర్థం వస్తుంది అన్నట్టు. తర్వాత అపవిత్రుడన్నా అక్రమాలు, మోసాలకు సంబంధించినవి. దేవునికి స్తోత్రాలు. ఇంక 2 వచనాలు చూద్దాం. ఈ యొక్క న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వాక్యం 1, తర్వాత 19వ వాక్యం 10వ వాక్యం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వాక్యం. ఈ వాక్యంలో 2వ అధ్యాయము, ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరము తరువాత యెహోవానైనను ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యమునైనను ఎరగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట 10వ వచనం వరకే వారి కార్యములైన ఎరుగిన తరం ఒకటి పుట్టగా. 19వ వాక్యం తర్వాత అదే అధ్యాయంలో, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనినే విడుక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారైరి. అంటే వీటన్నిటిని చేసు అలా కదండి. 6వ అధ్యాయంలో 31, 32 వచనాలు. 6వ అధ్యాయము 31వ వచనం, 32వ వచనం. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దునే సాగవలెను. ఎవడో వాని బలిపెట్టుకుని విరగొట్టెను కనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. 32వ వచనం. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టెను అని రాయబడింది. ఈ యొక్క సృష్టి ఆరాధన గురించిన విషయాలు. అయితే 7వ అధ్యాయము 21వ వచనం. 7వ అధ్యాయం 21వ వచనముతో దేవునికి స్తోత్రాలు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచిండగా ఆ దండు వారందరినూ పరిగెత్తుచు కేకలు వేసి పారిపోయారు అన్నట్టుది. ఏది గిద్యోను గురించిన సందర్భం అన్నట్టు. అది గిద్యోను జయ జీవితం గురించిన. దేవునికి స్తోత్రాలు. దండు మిద్యానీయులు, తర్వాత అమాలేకీయులు, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. ఎక్కడుందంటే 12వ వచనంలో. మిద్యానీయులు వారు పారిపోయారు. గిద్యోను దండును చూసంటే వారు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు అన్నట్టు. ఈ దుష్టజనం అంతా పోగయి ఆ ఇజ్రాయిల్ని పాడు చేయాలని వచ్చిన వారు అలనాడు. నేటి కాలంలో 57 దేశాలు ఇజ్రాయిలీలకి వ్యతిరేకంగా పోగయ్యారు. ఎక్కడ? 57 దేశాలు. వాళ్ళు పూర్వము ఎవరంటే ఇప్పుడు ముస్లింలుగా మారిపోయారు. కానీ పూర్వం ఎవరంటే ఈ మిద్యానీయులు, అమాలేకీయులు, మోయాబీలు, పెరిజ్జీలు, హిత్తీలు, గిర్గాషీలు, ఈ అన్ని పూర్వపు తెగలు. వీళ్ళందరూ ఈ నేటి కాలంలో మతం మార్చుకొని ముస్లింలుగా అయిపోయారు. ఆయన చుట్టూ ఉన్న దేశాలన్నీ ఎక్కడేవి?
అవి అన్నట్టు. ఆ కాలంలో వాళ్ళు అయి ఉండగా, అన్యులు అయి ఉండగా, ఈ కాలంలో ఒక మతం అనేది ఆ దేశాల్లో వ్యాపించి ఉన్నది అని చెప్పక తప్పదు. స్తోత్రాలు. నీతిమంతులను యెహోవా పరిశోధిస్తాడు, యథార్థవంతులను న్యాయవంతులను యెహోవా పరిశీలించును, దుష్టులను ఆయన సంహరించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే క్రమానికి మనము లోబడవలెనని బైబిల్ వాక్యం బోధిస్తుంది.